2010లో హ్మ్. 'ఆరెంజ్‌లో' ఒక చిన్న క్యారెక్టర్ చేసిన ఒక 'సిద్ధు జొన్నలగడ్డతోని' హ్మ్. ఆఫ్టర్ 14 ఇయర్స్ యాహ్! సినిమా చేస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ అండ్ తన గ్రోత్ కూడా అవును. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ టాలెంట్‌ని చూపించి ఎక్కడో ఒక అవకాశం వస్తది. ఆ అవకాశం పట్టుకొని స్టెప్ బై స్టెప్ గ్రో అవుతాం. ఎవరైనా మీరైనా, నేనైనా రైట్. ఎవరైనా. రైట్. రైట్. సో, అలా తన గ్రోత్ కూడా చాలా ఒక ఎక్సైటింగ్ గ్రోత్ తనది. సో, అండ్ ఇంకోటేంటంటే వెరీ టాలెంటెడ్ యాక్టర్. అవును. అరేంజ్ చేసేటప్పుడు కూడా క్లియర్‌గా తెలుసు. పెడితే ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయక్కర్లా. హ్మ్. వన్ షాట్‌లో కాన్ఫిడెంట్‌గా చేస్తాడు. హ్మ్. అప్పటి నుంచి ఉందది. పక్కన పక్కన చరణ్ ఉన్నా సరే, ఎవరైనా సరే చాలా కాన్ఫిడెంట్‌గా చేసేవాడు. సో, ఆ కాన్ఫిడెన్స్ ప్లస్ తనలో ఉన్న టాలెంట్ ఇంత దూరం తీసుకొచ్చింది. అగైన్ తనతో చేయడం ఫుల్ హ్యాపీ. యాహ్! అదే, అదే సిద్ధులో నేను అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇది తట్టిద్దా, తట్టదా కానీ నాకైతే మాత్రం అరే! అప్పట్లో అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన అతనితో ఈయన ఫుల్ లెంగ్త్ చేయటం అంటే నిజంగా ఎంత పెద్ద గ్రోత్. అప్పుడు మిమ్మల్ని పట్టుకోవాలి, మిమ్మల్ని మీ మీద కర్చీఫ్ ఎయాలంటే ప్రొడ్యూసర్స్ గానీ యాక్చువల్లీ ఏంటంటే, ఈ స్టోరీ ఫస్ట్ టైము బాపి గారు, నేను ఇద్దరం మాట్లాడేటప్పుడు తనకొక టైలర్ మేడ్ స్టోరీ లాగా అనిపించింది. సో, వెంటనే ఇది నరేట్ చేద్దాం. హ్మ్. అప్పుడు ఎక్కువ ఆలోచించను. అలా ముందేంటి, వెనకేంటి, ఇదేంటి, అదేంటి అంత కథకి యాప్ట్‌గా ఉంటాడు. హ్మ్. అంతే. హ్మ్. అని చెప్పి మీరు ధైర్యంగా చెప్పగానే చెప్పాను. చెప్పగానే ఓకే. యాహ్! యాహ్! కానీ ఇప్పుడు మొత్తం అసలు ఆయన అంటేనే అందరు డిజర్టిల్లు మూడ్‌లో ఉన్నారు. హుహు. ఒకసారి మీ మూడ్‌కి అంటే మీరెంత ప్లెజెంట్‌గా ఉంటది అంటే మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ మీ హీరోస్ గానీ అంటే మీ హీరోలందరూ కూడా మీలాగా హ్మ్. సూపర్‌గా, హ్మ్. కూల్‌గా ఉండే హ్మ్. పరిస్థితిలో ఉంటారు. అంటే బయట అలా ఉంటాను. లోపల అలా ఉండను. అది కరెక్టే. లోపల ఏంటంటే ఆలోచించేది గానీ, హ్మ్. మిగతా గానీ అగ్రెసివ్‌గా ఉంటది. బయట అలా ఉంటాం. అదే. ఆఫ్‌కోర్స్ అంటే యాహ్! బయట ఎలా ఉండేదో మాకు తెలిసిద్ది కదా! యాహ్! మీరు లోపల ఉండేది మీకే తెలిసిద్ది. ఆ రైటింగ్‌లో వస్తది. యాహ్! మనం ఫార్వర్డ్‌గా కూడా ఆలోచించగలిగినప్పుడు మనకి ఇన్‌సెక్యూరిటీ లేదనే ఒక డైలాగ్ యాహ్! వచ్చింది. మీ 'ఆరెంజ్‌ని' గనుక గమనిస్తే ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయితే ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్. బికాస్ ఆఫ్ ద ఎరా గాని, ఆ సాంగ్స్ గాని, ఆ వైబ్ గాని అంటే ఇంత ఫార్వర్డ్‌గా ఎందుకు ఆలోచించారు? అనే ఒక ఫీలింగ్ ఉంది. కాదు. ఆ! ఐయామ్ నేను ఐ నో ద హానెస్టీ ఐ నో. హ్మ్. అది దానికి ఎక్కడెక్కడ ఎన్ని తప్పులు జరిగినాయో ఆ సినిమాకి నాకు తెలుసు. హ్మ్. ఆస్ట్రేలియాలో షూటింగ్‌ల టైంలో ఎవరెవరేం చేశారు ఇంక నేను అప్రస్తుతం. సరే. నేను అది మాట్లాడను. పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ లైఫ్. ఎవ్రి ఫిల్మ్ మేకింగ్. యాహ్! అది వదిలేద్దాం. కంటెంట్ వైస్ వస్తే ఏంటంటే, ఇప్పుడు దాంట్లో స్క్రీన్ ప్లేలో ఉన్న ఫ్లాస్ అన్నీ నాకు తెలుసు. హ్మ్. అది నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. ఇప్పటికీ ఆ సినిమాకి ఒక మంచి పేరు ఉండడానికి రీజన్ ఏంటంటే, అందులో ఉన్న ఆ థాట్ మాత్రమే. ఆ థాట్ ఎగ్జాక్ట్‌లీ. దాంట్లో మాట్లాడిన విషయాలు మాత్రమే. ఆ థాట్ నాకొచ్చిన రోజు నేనేదో అడ్వాన్స్‌గా ఆలోచిస్తున్నాను అలాంటి థాటే లేదు నాకు. ఆ మొమెంట్‌లో నాకు అనిపించింది రాసాను అంతే. నాకది అది ఆహ్, లేదు ఇలా ఆలోచించాలి అలాంటివి కూడా పెట్టుకోలేదు. వచ్చిన ఒక రెగ్యులర్ నార్మల్ థాట్‌ని రాసాను. ఇంకా చెప్పాలంటే ఆ కథ రాసేటప్పుడు అది ఒక్కటే నాకు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నా దగ్గర ప్రతి కథకి ఏదో ఒక ఐడియా 5, 6 ఏళ్ళు అలా మైండ్‌లో నలుగుతా ఉంటది. ఉంటది. ఎప్పుడు. హ్మ్. సో, ఆరెంజ్ మాత్రమే ఒక లవ్ స్టోరీ రాయాలి. ఫారిన్‌లో జరగాలన్న 2 రిక్వైర్మెంట్ పెట్టుకొని రాయడం మొదలెట్టాడు. సో, వైట్ పేపర్ ముందు కూర్చుంటున్నప్పుడు నాకు ఒక నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఐడియా కూడా లేదు. హ్మ్. అప్పుడు వచ్చిన ఫస్ట్ థాట్ రాసాను. సో, రాసినప్పుడో, తీసినప్పుడో నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు. తర్వాత జనాలు చెప్పడం గానీ, ఆహ్, అలా ఉండదే అన్న థాట్ నాకు ఇప్పటికీ ఉంటది. ఎందుకంటే కానీ ఎడిటర్ మోహన్ గారు మాత్రం అన్నారు. హ్మ్. రిలీజ్‌కి ముందే అన్నారు. ఇది ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళ తర్వాత రావాల్సిన కంటెంట్ రా అన్నారు ఆయన. అప్పుడు నాకు అర్థం కాలే. ఏమో మేబీ నాకది ఐడియా లేదు. నిజంగా ఇప్పుడు అంటే నాకు కూడా అర్థం కానిది ఏంటంటే ఆహ్, చాలా చాలా ఫార్వర్డ్ థింకింగ్ అనే అనిపించింది ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే దట్ ఆడియో ఇస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఆ రోజుల నుంచి కాదు ఈ రోజులు కూడా. ఇప్పటికి కూడా మనం సిడ్నీ నగరం వినంగానే అవును. టప్పమని ఆ రోజులకెళ్ళిపోతాం. అవును. అంత హాయిగా, అంత సూతింగ్ ఉంటది. ఆహ్, నా నేను ఇప్పుడు అది ఫ్లాపు, హిట్టు వాటి గురించి మాట్లాడటానికి కాదు. ఆ థాట్ జనరేట్ చేసినప్పుడు ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటది కదా! హ్మ్. ఇది పట్టుకున్నాను ఇందులో ఒక సోల్ ఉంది అవును. అనే ఒక ఫీలింగ్ ఉంటది. ఒక డైరెక్టర్‌గా అవును. ప్రతి కథకి ఉంటది. ఉంటది. ఆ సోల్ పాయింట్. హ్మ్. వాట్ ఈస్ ద సోల్ పాయింట్ ఇన్ దట్ పర్టిక్యులర్ థీమ్ అనుకోని మీరు ముందుకెళ్లారు? అది
ఆ థీమ్ అదే. అందులో ఉన్నదే. ఒక ఒక పాయింట్ తర్వాత అది ఉండదు. అండ్ ఇంకోటేంటంటే హానెస్ట్‌గా ఉండవలసిన ప్లేస్‌లోనే ఉండలేకపోవడం అన్నది ఒకటుంటది. కరెక్ట్. ఇవన్నీ ఏంటంటే రిలేషన్‌షిప్‌ని రూయిన్ చేస్తది. అగైన్ ఆ క్యారెక్టర్‌కి ఏంటంటే దానికి సొల్యూషన్ ఏంటి తెలియకపోవడం వల్ల ఏంటంటే నేను ఎంతవరకు ఉందో అంతవరకు ఉంటాను. తర్వాత ఉండను అని చెప్పే హ్మ్. ఒక క్యారెక్టరైజేషన్ అది. ఉండింది. సిద్ధు జొన్నలగడ్డ. హ్మ్. జాక్. హ్మ్. ఈ టైటిల్‌కి ఏంటి? టైటిల్ జస్టిఫికేషన్. జాక్ ఉంది. అనంగానే నాకు గుర్తొచ్చేది 'టైటానిక్‌లో'. లేదులెండి. అది లేదు. హ్మ్. ఒకటైతే చెప్తా. జాక్ అందరిలో ఉంటాడు. ఓకే. ఇదే పెద్ద ఆన్సర్. జాక్ అందరిలో ఉంటాడు. ఇప్పుడు నిజంగా డీజే టిల్లు కూడా యాహ్! అందరిలో ఉన్నాడు. యాహ్! ఆ ఆహ్, జాక్‌ని మనం ఎలా డీల్ చేసుకున్నాం అన్నదే. కానీ పెద్ద పెద్ద సక్సెస్‌లు చాలా పెద్ద భుజాల మీద అలా ఉండిపోయినప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చి మీ మీద పడతాయి. అంటే 'మగధీర' తర్వాత హ్మ్. 'రామ్ చరణ్' వచ్చాడు. హ్మ్. 'దేవదాసు' అండ్ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ తర్వాత 'రామ్' వచ్చాడు. హ్మ్. ఇప్పుడు హ్మ్. 'డీజే టిల్లు' అనేది ఇప్పుడు ఎక్కడ ఏ పార్టీ జరిగినా టిల్లు ఎలా అంటే టిల్లు స్క్వేర్ ఇప్పుడు మధ్యలో హిట్ అయింది. అవును. అప్పటికే మనం చేసాం. అవును. ఐ ఆల్మోస్ట్ నో. అయిపోయింది 2 షెడ్యూల్. చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం డిస్టర్బ్ చేస్తా ఉండింది. ఒక ఆలోచన, ఒక థాట్. దాన్ని ఎలాగా స్టోరీగా ఇన్కార్పొరేట్ చేసామనమాట. చేస్తున్నారని. సో, అది ఏంటంటే అందరి లైఫ్‌లో ఉన్న ఇష్యూయే. కానీ అందులో 2 కలర్స్ ఉన్నాయి ఒక గన్‌లో. యెల్లో అండ్ బ్లూ. అంటే అందరూ అబ్జర్వ్ చేశారో లేదో బట్ నాకు మీ స్టైల్ ఆఫ్ దానిలో మీనింగ్ ఉంది. ఉండింది. యెస్. అందుకనే ఏం ఉత్తనే ఇవ్వలేదు. అదే ఏంటి గన్‌కి స్పెషల్ గన్స్, వెరైటీ గన్స్‌ని బెటర్ గానీ ఒక చిన్న గ్లింప్స్‌లోనే సంథింగ్ ఈస్ దేర్ అని చెప్పడం కోసం ఒక కథ చెప్తున్నారేమో అనిపించింది. ఉంది. ఉండిందా? చిన్న మీనింగ్ ఉంది. ఉండింది. యాహ్! కానీ ఒకసారి సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టరు రెండోసారి మీతో ట్రావెల్ చేయలేదు. మీరు వాళ్ళతో ట్రావెల్ చేయలేదు. ఈ గోపి సుందర్ చేశాడు కదా! విశ్వందర్ సార్ నేను అడుగుతాను సార్. నాకు తెలుసు. మీరు మీరు చెప్పే సమాధానాలు కూడా తెలుసు నాకు. కానీ ప్రేక్షకులకు తెలియాలి కదా! ఇప్పుడు గోపి సుందర్‌తో చేస్తున్నారు అంతే. యాహ్! మిగతా అందరూ దేవిశ్రీ ప్రసాద్ అయ్యుండొచ్చు, హారిస్ జయరాజ్ అయ్యుండొచ్చు, జీవి ప్రకాష్ గారు అయ్యుండొచ్చు, మణి శర్మ గారు అయ్యుండొచ్చు. దీస్ ఆర్ నేమ్స్ ఆల్సో ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేమ్స్. ఎందుకు మీరు అంతంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వాళ్ళతో యాక్చువల్లీ ఒక డైరెక్టర్‌కి, మ్యూజిక్ డైరెక్టర్‌కి ఒక ర్యాపో ఉంటది. అవునవును. కానీ మీరెందుకు మళ్ళీ మళ్ళీ మార్చుకున్నారు? అంటే మీరేదైనా కొత్తగా వినాలనుకుంటున్నారా ప్రేక్షకులు? అంటే నాకేం లేదు. మ్యూజిక్ వేరే మ్యూజిక్ డైరెక్టర్‌తో వర్క్ చేసేటప్పుడు బేసిక్‌లీ మ్యూజిక్ ఇంట్రెస్ట్ చాలా వినడం. తెలుస్తది. సో, వినేటప్పుడు ఏంటంటే నాకు ఆ వేరియేషన్స్ నచ్చుతది. నాకు ఏ ప్లాన్ లేదు. హ్మ్. అది తెలియకుండా అలా వెళ్ళిపోతుంటది. సరే ఇది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దామని. హ్మ్. మొన్న ఎప్పుడో హారిస్‌తో మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పాను. హ్మ్. మళ్ళీ చేయాలని ఏదో మాట్లాడుతూ ఉంటే దానికి తగ్గిన కథ, అరే మనం ఇద్దరు భలే చేస్తాం ఈ కథలో అన్న ఫీలింగ్ వచ్చేటప్పుడు చేద్దాం హరీష్. యెస్. అడుగుతారా? ఇప్పుడు జాకే కూడా ఉంది. జాక్ కూడా పిలవచ్చు. హ్మ్. ఇంకా చెప్పాలంటే బాబీ గారు అన్నారు హారిస్‌ని తీసుకోండి కావాలంటే అని. నేను అన్నాను లేదు దానికైనా వేరే ఏదో కథ ఉంటుంది. ఆ మొమెంట్లో అనిపిస్తుంది అది చేద్దాం. నిజంగా ఏ ప్లాన్ లేదు. హ్మ్. అందరూ ఫ్రెండ్సే. అలా అందరూ ఫ్రెండ్సే. అంటే దేవిశ్రీ ప్రసాద్ దేవి గారు. మా మణిశర్మ గారు ఇప్పటికి కూడా వెళ్తే ఆ! ఆయన ఫుల్ జోష్. ఫుల్ సరదాగా ఉంటారు. అయ్యో! ఆ! గోపి చాలా ఇదిగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎప్పుడు మెసేజ్ టచ్లో ఉంటాం, అందరితో టచ్లో ఉంటాం. అంటే నాకు ఇప్పుడు మీ మీ కాంటెంపరరీ డైరెక్టర్స్‌ని తీసుకుంటే యా వాళ్ళ అందరూ దేవితో పనిచేసినోళ్ళే, అందరూ తమన్ గారితో పనిచేసిన వాళ్ళే కొంతమంది. ఎస్పెషల్లీ సుకుమార్ గారు అయితేనేమో దేవి తప్ప ఇంక అసలు నాకు మ్యూజిక్ సెన్సే లేదన్న ఒక మైండ్ సెట్‌తో మాడతారు. మీ దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు అబ్బా! హరీష్ జయరాజ్ భలే చేశాడే, అబ్బా! దేవితో భలే కొట్టించుకున్నాడే. ఇట్లా ఉంటది కదా! ఒక కామన్ ఆడియన్ నేను. ఒక కామన్ రెగ్యులర్ సినిమా లవర్ ఎలా ఆలోచిస్తాడు అలా. ఎందుకు భాస్కర్ మారుస్తూ ఉంటాడు అని ఒక క్యూరియాసిటీ. మీ ఇప్పుడు నేను కూడా మీ అసిస్టెంట్ అనుకోని నాకు ఒక ఆన్సర్ చెప్పండి. నాకు అదేం లేదండి. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పని చేయించుకునేటప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాం, లేదా ఒక ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడు ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దేవితో ఒకలాగా పని చేయాలి, మణిశర్మ గారితో ఇంకోలాగా పని చేయాలి, హారిస్తో టోటల్ ఇంకొకలాగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఒకటే ఇష్టం. ఇది కాకుండా ఏంటంటే నాకేంటంటే
ఒకటి ఇలా ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్నది ఒకటి నాకు ఒకటి మైండ్‌లో తిరుగుతూనే ఉంటది. సో, నాకు అది ఆ సినిమాకి ఎక్కడెక్కడ సింక్ అయ్యి చేస్తున్నామో అవి అలా కుదురుతా ఉంటది. ఇప్పుడు ఇందులో రతన్ అండ్ అచ్చు ఇద్దరు చేస్తున్నారు. అచ్చుది మొన్న సాంగ్ కూడా భలే ఆ! సో, బాగుంటది. ఇద్దరు ఇద్దరు చేస్తున్నారు. సో, ఇప్పుడు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నప్పుడు కొన్ని పాటలు వాళ్ళకి, కొన్ని పాటలు వీళ్ళకి ఇస్తారా? లేకపోతే ఎట్లా అంతే, ఉంటది? అంతే. అంతేనా? అంతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎవరు చేయాలి? అది డిసైడ్ చేస్తాం. అంటే నాకంటే ఔట్ ఆఫ్ ద క్యూరియాసిటీ. డిసైడ్ చేస్తాం. ఇంకా షూట్ అంతా అయ్యాక. ఓకే. అప్పుడు అప్పుడు decide ఫైనల్ దానిలో ఓకే Yeah. ఇది ఇలా వస్తది Yeah. కాబట్టి. అక్కడ ఓన్లీ మీ మార్కే ఉంటదా? లేకపోతే టీమ్ డెసిషన్ తీసుకుంటారా? మ్యూజికా? ఆ! సాంగ్‌లోనా? సాంగ్స్ మోస్ట్‌లీ నేనే